గుర్తుపెట్టుకోవడం కోసం లెంటు అనే పేరు వాడినా వాడకపోయినా, ఇదే దినాలైనా ఈ దినాలు కాకుండా వేరే దినాలైనా సంవత్సరంలో ఏదో ఒక సమయం కేటాయించి దేవుని సన్నిధిలో గడపడం ఉత్తమం. ఒక హైందవ సహోదరులను చూద్దాం. వారిని మనం విమర్శ చేయడానికి కాదు, వారికి తెలిసిన భక్తిని బట్టి వారు ఏదో ఒక మాల రూపంలో ఆ 40 దినాలు కొంత ప్రతిష్ట చేసుకొని కొనసాగుతూ వస్తున్నారు. ఇస్లాం సహోదరులను, ముస్లిం సహోదరులను చూస్తే రంజాన్ మాసంలో 30 దినాలు ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి వారి నమాజులు వారు చేసుకుంటా ఉన్నారు. క్రైస్తవ సమాజము జ్ఞానం ఎక్కువైపోయింది, భక్తి చేయడానికి సమయం లేకుండా పోయింది. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, మరి మనం ఇంకా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంటారు. నీకు ప్రభు మీద ప్రేమ ఉంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి తన ప్రేమను చూపించాడు గనుక ఆ ప్రేమను తలంచుకోవడానికైనా కృతజ్ఞతాపూర్వకంగా ఉపవాసం ఎందుకుండవు? ఉంటే మంచిదే కదా. నీ పనులు 100 ఉంటాయ్యా అమ్మా, నీ పనులు 100 ఉంటాయి. ప్రభువుకు కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన చేసుకోవడానికి ఒక